Venkop chicken, Venkop chicken. హాయ్ వెంకాప్ చికెన్ రెసిపీస్తో నేను మీ స్వర్ణముఖి. ఇప్పటి వరకు నేను మీతో చాలా చికెన్ రెసిపీస్ షేర్ చేసుకున్నాను. గ్రిల్ చికెన్, జింజర్ చికెన్, చికెన్ చెటినాడ్, ఇలా ఎన్నో షేర్ చేసుకున్నాను కదా. మరి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ వెంకాప్ బటర్ చికెన్. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకుందాం. ఒక డీప్ బాటమ్ ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్తో పాటు బటర్ వేయాలి. బటర్ అంటేనే అసలు నోరు ఊరుతుంది. సో వెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయ ముద్ద వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో లవంగాలు, ఇలాచీ, చెక్క కలిపి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి ఇప్పుడే ఎంత చక్కటి అరోమా వస్తుంది. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఆకు, కొద్దిగా కసూరి మేతి వేసి ఒక్కసారి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసిన తర్వాత బోన్లెస్ పీసెస్ని యాడ్ చేయాలి. సో ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చికెన్ చక్కగా ఉడికిపోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఆనియన్స్ అన్నీ బ్రౌన్ అయ్యాయి, దాంతోపాటు చికెన్ పీసెస్ కూడా బ్రౌన్ కలర్ అయినాయి. ఈ స్టేజ్లో మనము డ్రై మసాలాస్ యాడ్ చేయాలి. కారం పొడి, జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, మిరియాల పొడి వేసి చక్కగా కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని చక్కగా కలపండి. చూడండి కలర్ మొత్తం చేంజ్ అయిపోయి పీసెస్ అంతా చక్కని గోల్డెన్ బ్రౌన్లో వచ్చినాయి కదా. సో డ్రై మసాలాస్ అన్నీ యాడ్ చేసాము. ఇప్పుడు టమాటో ప్యూరీ, మనం పుచ్చపండ్లు తింటుంటాం కదా, తర్బూజా, పుచ్చపండు. సో దాని గింజలు అనమాట ఇది. ఆ గింజలు ఏం చేయాలి, మామూలుగానే కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీలో ఇలా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేయాలి. అప్పుడు గ్రేవీ చాలా థిక్గా అవుతుంటుంది. జాగ్రత్తగా ఉండాలి, మాడే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని నీళ్ళు యాడ్ చేస్తూ మధ్యలో లాస్ట్కి చివరన మళ్ళీ బటర్ యాడ్ చేసుకోవాలి. సో బటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 2 minutes మూత పెట్టి ఉంచితే మన వెంకాప్ బటర్ చికెన్ కర్రీ రెడీ. సో ఆల్మోస్ట్ మన బటర్ చికెన్, వెంకాప్ బటర్ చికెన్ రెడీ అయిపోయింది. మొత్తం పైన ఆయిల్ వచ్చేసింది. గ్రేవీ చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసి పైనుంచి కొత్తిమీర యాడ్ చేసి కొంచెం చల్లారాక పైనుంచి ఒక 1/2 teaspoon నిమ్మరసం వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. వెంకాప్ బటర్ చికెన్ రెడీ అయిపోతుంది. సో ఒక 5 minutes అయినాక నిమ్మరసం పైనుంచి టచ్ ఇద్దాం. ఇప్పుడు నేను వెంకాప్ బటర్ చికెన్ టేస్ట్ చేస్తాను. వావ్, సూపర్ టేస్ట్, చాలా బాగా కుదిరింది. మీరు ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి టేస్టే రావాలంటే కరెక్ట్ ప్రపోర్షన్స్తో ఇంగ్రీడియంట్స్ వేయండి. సో మళ్ళీ వెంకాప్ నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం. బాయ్.
ఇష్టమైన టేస్టీ డిష్ అదేంటో తెలుసా? వెంకాప్ చెట్టినాడ్ చికెన్. మరి ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపియనా? కమాన్. ఫస్ట్ ఏం చేయాలి? అల్లం వెల్లుల్లి తీసుకొని చికెన్లో యాడ్ చేయాలి. కొద్దిగా పసుపు,